మాకు దేవుడు మంచి బంధాన్ని అనుగ్రహించాడు, ఆత్మీయ బంధాన్ని. కలిసి సేవలో ఒకే సహవాసంలో పని చేయటానికి, కలిసి కెల్సమన్ గాస్పల్ మినిస్ట్రీ అనేటువంటి సహవాసాన్ని మొయ్యటానికి దేవుడు మాకు ఎంతగానో కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలంగాణ ప్రాంతం అంతట్లో కూడా ఇంచుమించు ఇలాగా గోదావరి అవతల నుంచి ఖమ్మం వరకు కూడా మరి ఇంచుమించు ఒక 40-45 మంది సేవకులను ఆయన కింద నడిపింపులో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెలంగాణ పర్యవేక్షణలో అంతేకాకుండా ఓవర్సీర్గా ఉంటూ అనేక మంది సేవకులను కొత్త వారికి మేము తర్పీదిస్తూ, వాళ్ళు తర్పీదు పొందినా మళ్ళా వాళ్ళ యొక్క తర్పీదుని జ్ఞాపకం చేస్తూ మేము వారి యొక్క సేవలను ఎంతగానో ముందుకు తీసుకెళ్ళటానికి అటు యోగ్యత మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కేవలము దేవుడిచ్చింది మాత్రమే. మనుషులు మా భౌతిక విధానాన్ని చూడొచ్చు, కానీ దేవుడు మా సేవా పరిచర్యను చూసి, మా ఆశను చూసి మాత్రం ఈ అర్హతలు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన మన మధ్య ఉన్నట్టు మనకెంతో సంతోషం. మరి ఇక్కడున్న నలుగురు కూడా ఒక నెల రోజులు కలిసే ఉన్నాం కేరళలో. మేము నలుగురు కలిసే వండుకునేవాళ్ళం, కలిసే తినేవాళ్ళం. మా మావయ్య గారేటి, మా చిన్న మావయ్య గారేటి, ఈయనేటి, నేనేటి. దేవుడు ఇలా మళ్ళీ నలుగురు కలుసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 2 చోట్ల ఆయన పరిచర్య చేస్తూ దేవుడి కృపలో బలముగా వాడబడుతూ ఉన్నారు. అందుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం, మేము ఎంతగానో అతిశయపడుతూ ఉంటాం. మాకు ఆత్మీయ స్నేహితులు కానీ నాయకులు కానీ దేవుడిచ్చినటువంటి బహుమానం అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటారు, ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళినప్పుడు కూడా చాలా ఒక సేవకుని ఎంత మర్యాదగా చూడాలో అంత మర్యాదగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి తండ్రి గారి కోసం నేను మంచి సాక్ష్యం విన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సేవకుడు కాకపోయినా మంచి విశ్వాసిగా మొట్టమొదటిగా ఆయన ఊరు వెళ్ళడమే ఆయన తండ్రి గారి కార్యక్రమానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. చాలామంది వచ్చారు. అంటే మంచి విశ్వాస కోసం కూడా ఒక మంచి సాక్ష్యం చెప్తారన్న విషయాన్ని అక్కడ చూశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన చనిపోయినప్పుడు ఆయన కార్యక్రమం పెట్టినప్పుడు వెళ్ళాం. చాలా మంచి సాక్ష్యం. ఆయన మంచి పాటలు పాడేవారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతి స్మారకోటానికి కూడా మామూలుగా మనం ప్రార్థన చేసి అన్నీ చేసి వచ్చేస్తాం. నాకు ఎక్కడ ఇదయిందంటే పాటల చీటి ప్రింట్ చేసేది ఈయన. ఇదేంటి స్మారకోటంలో పాటల చీటి ఏంటంటే, పాస్టమ్ గారు సాక్ష్యం చెప్తా అన్నారు. మా మావయ్య గారు ఇందులో ఉన్నటువంటి పాటలన్నీ కూడా ఆయన ఆధ్యాత్మిక మేలు పొందుకున్నటువంటి పాటలు. ఆ పాటలు పాడాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకోవాలని, ఆ పాటలు ఆయన జ్ఞాపకం చేసుకోవాలని ఆ పాటలు అనేటువంటివి ఏం చేశారు, వాళ్ళు పాటల చీటి ప్రింట్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో 2 పత్రికలు కూడా రాయటానికి, సువార్త ప్రకటించడానికి పత్రికలు కూడా రాయటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఇటువంటి మంచి సేవకులను మనం ముందు పెట్టడం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప యోగ్యత ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అటువంటి యోగ్యకరమైన మాటలు వినటానికి మనము ఏం చేయాలంటే అండి, ఆశ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, అయ్యా దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు, అంటే ఆయన వాక్యము కొరకు ఏం చేస్తుందట? ఆశపడి ఉండాలి. కాబట్టి అటువంటి మంచి సేవకులను దేవుడు మనకు తీసుకొచ్చాడు. ఈరోజు ఒకవేళ పొద్దున అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, వర్షం చేత ఎవరైనా రాలేదేమో కానీ పోలవరం నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చినంత దారంతా కూడా వర్షమే. పోలవరం నుంచి ఎక్కడి దాకా వచ్చారండి ఆయన? ఇక్కడ దాకా వచ్చారు. ఇంచుమించు 78 కిలోమీటర్లు వస్తుంది. 78 కిలోమీటర్లు కూడా వర్షమే. అయినా దేవుడు క్షేమకరంగా మనకి దగ్గర తీసుకొచ్చాడు ఉదయకాలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పరిచర్య పట్ల వేణన్న దగ్గర నేను చూసింది ఏంటంటే, ఎంత దూరం అన్నా పరిగెడతారు, ఎంత దూరం అన్నా.
నెలకొకసారి వెళ్ళి రావటానికి నేను చాలా ఇబ్బంది పడేవాడిని తెలంగాణ. ఇప్పుడు ఆయన నెలలో 2, 3 సార్లు వెళ్ళి వచ్చేస్తున్నాడు. ఆ ఆ ఓపిక, ఆ యొక్క బలమైనటువంటి అది ఆ యొక్క ఆశ దేవుడు కొంతమందికి ఇచ్చేటువంటి తలాంతులు లాంటివి. దేవునికి స్తోత్రం. మరి గొప్ప చెప్పట్లేదు, దేవుడు ఒక సేవకుని ఎలా వాడుకుంటారో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన గ్రామంలో ఎంతో విరుద్ధం, వేరే సేవకులే విరుద్ధం, అయినప్పటికీ దేవుడు చాలా బలముగా నిలబెట్టి ఆ గ్రామంలో సేవ చేయటానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఇంటికి వెళ్ళామనుకోండి, ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఇంటి నిండా విశ్వాసులే చుట్టాలు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళరాళ్ళు. ఈయన అరే అనేసరికి ఎవరొకరు వస్తూ ఉంటారు, అమ్మ అనేసరికి ఎవరొకరు వస్తూనే ఉంటారు. ఆ ఇల్లు ఎప్పుడు కూడా కలకల్లాడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మంచి గది ఇస్తాడు మాకు. మాకు గది నచ్చదు, మాకు ఆరు బయటే నచ్చుతుంది. దోమ ఉండదు, చల్లగా ఉంటుంది, చాలా మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. వాళ్ళ అమ్మగారు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అంత మంచి కుటుంబాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వందనాలు చెప్తూ ఉన్నాను. సమయంలో ఆలస్యం చేయకుండా మరి అయ్యగారికి సమయాన్ని చెప్తున్నాను. ఆయన వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ప్రభుపేట ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. మరి ఉదయకాల సమయంలో కూడా ప్రతి వారికి వందన సమర్పణ చేసామైనప్పటికీ దేవుడు మరొకసారి ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు ఘనపరుచుకోవడం, ఒకరి పట్ల ఒకరు మర్యాద కలిగి ప్రవర్తించటం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. మరి సీనియర్ దైవసేనులు, మరి తండ్రి సమానులు రాజయ్య గారికి కూడా ప్రత్యేకించి ప్రభు పేరట వందనాలండి. అట్టిగానే మరి స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులు ఐజాక్ అన్న కూడా ప్రత్యేకించి వందనాలు. బహుశా నాకన్నా 1 సంవత్సరమో ఎంతో చిన్న, అయినా కానీ నేను అన్న అన్న అంట 4 సంవత్సరాలు 4 అంట కరెక్ట్ చేశాడు. 4 సంవత్సరాలు చిన్నోళ్ళు, అయినా కానీ నేను అన్న అన్న అంటాం అలవాటు అయిపోయాను. ఎందుకనంటే కేరళ వెళ్ళినప్పుడు మాకు ఏం తెలియదు, మాకు భాష తెలియదు, ట్రైన్లు ఎక్కడమో తెలియదు, దిగటమో తెలియదు. ఇక ఆయన తోక పట్టుకుని వెళ్ళటమే, ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వెళ్తామే. కారు డ్రైవింగ్ కూడా అక్కడ ఆయనే చేసేవారు. సార్ కారు ఉండేది కానీ ఆ కారు ఎక్కేవాళ్ళం కాదు, ఈయన పక్కన ఈయన కారులన్నీ కూర్చునేవాళ్ళు. దేవుని స్తోత్రం. నిజానికి అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఏమాత్రం పరిచయం లేము. ఆయనకి మాకు కానీ, మాకు ఆయన కానీ ఎటువంటి పరిచయాలు లేవు. కానీ ఎంతగానో మీరు ఎటువంటి కంగారు పడవలసిన లేదు, భయపడవలసిన లేదన్నా, మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాము, అన్నీ మేము చూసుకుంటాంలే అని ఎంతగానో ధైర్యం చెప్పారు. ప్రతి విషయంలోని కూడా మరి కెరిస్మోన్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి సమస్య అయినా, ఇది ఇలా చెయ్యండి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రతి పరిస్థితుల్లోని కూడా ముందుండి సలహా ఇచ్చి మమ్మల్ని నడిపిస్తారు. ఎందుకనంటే మేము నాయకులం కాదు కానీ మాకే వారి నాయకులుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము పేరుకి నాయకులము, కానీ ఆయన నిజంగా నాయకత్వంగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాం. సహోదరుని పాస్టమ్మ గారిని బట్టి కూడా హృదయపూర్వకంగా వందనాలు. మా అట్లా అక్క నిద్రపోతుంది అనుకుంటా. ఎప్పుడొచ్చినా నా కోసం పప్పుసారి కాస్తుంది. దేవుని స్తోత్రం. ఏం కూర వండుతున్నావంటే పప్పుసారి అంటది, ఎవరి కోసం అంటే నీ కోసమే అంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక కూడా స్కూల్ నుంచి వచ్చి రాగానే బట్టలు మార్చుకోవచ్చు కదా అన్నాను. ఈ బట్టలు కాదు, యూనిఫామ్ మార్చుకోవాలని చెప్పాలని చెప్పింది. అంత జ్ఞానం, తెలివి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి జాన్ పాస్టర్ గారికి, సమీల్ పాస్టర్ గారికి ప్రత్యేకించి వందనాలు.
దేవుడు ఈ సహవాసాన్ని ఇలాగ మా మధ్య నుంచారు. దేవుడు ఇలాగ నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నేను ఎక్కడ ఉండటం వల్ల అటు ఇటు తిరగడానికి అవకాశం లేదు. నేను అక్కడ ఉంటే నేను అటు ఇటు తిరుగుతూ ఉండటానికి అవకాశం ఉండేది. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. చిన్న పాట పాడిన తర్వాత ప్రభు నామాన్ని ఘనపరిచి వాక్య భాగంలోనికి వెళ్దాం. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి. ఒకవేళ రాకపోతే ఇందాక దైవజనులు మనకు నేర్పించినట్టుగా రెండోసారి కలిపి పాడదాం. దేవునికి స్తోత్రం. నిలకడలేని నా బ్రతుకునకు నెమ్మదినిచ్చితివి, నెమ్మదినిచ్చితివి. నిలకడలేని నా బ్రతుకునకు నెమ్మదినిచ్చితివి, నెమ్మదినిచ్చితివి. దీనుడను 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 ఘోర పాపినైన నన్ను ప్రేమతో పిలచితివి, ప్రేమను పంచితివి, ప్రేమను పంచితివి. నిలకడలేని నా బ్రతుకునకు నెమ్మదినిచ్చితివి, నెమ్మదినిచ్చితివి. కష్టాల వడిలో పడి ఉన్న నన్ను కన్నీరు తుడచి ఓదార్చినావు. కష్టాల వడిలో పడి ఉన్న నన్ను కన్నీరు తుడచి ఓదార్చినావు. లోకమే నన్ను నిందించినా అయిన వారే వెలివేసినా, లోకమే నన్ను నిందించినా అయిన వారే వెలివేసినా, ఏమి కాని నన్ను నీవు ఎన్నుకున్నావు. నీ ప్రేమను పంచుతున్నావు. నిలకడలేని నా బ్రతుకునకు నెమ్మదినిచ్చితివి, నెమ్మదినిచ్చితివి. మతిలేని నన్ను స్తుతి చేసినావు, గతిలేని నాకు గురి చూపినావు. మతిలేని నన్ను శృతి చేసినావు, గతిలేని నాకు గురి చూపినావు. బంధువులే నన్ను బాధించినా అయిన వారే వెలివేసినా, బంధువులే నన్ను బాధించినా అయిన వారే వెలివేసినా, ఏమి కాని నన్ను నీవు ఎన్నుకున్నావు. నీ
పంచుతున్నావు. నిలకడలేని నా బ్రతుకునకు నెమ్మదినిచ్చితివి, నెమ్మదినిచ్చితివి. దీనుడను 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 ఘోర పాపినైన నన్ను ప్రేమతో పిలచితివి, ప్రేమను పంచితివి, ప్రేమను పంచితివి. నిలకడలేని నా బ్రతుకునకు నెమ్మదినిచ్చితివి, నెమ్మదినిచ్చితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. ఎక్కడున్న వారు అక్కడ అలానే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నీ వాక్యాన్ని వెల్లడి చేయండి. దేవా, నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి, నీ మాటలు మమ్మల్ని జీవింపజేసేవి, నీ మాటలు మా కుటుంబాలను కట్టేవి గనుక తండ్రి, నీ మాట చేత మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి. నీ వాక్కును మాకు ఇవ్వండి ప్రభువా, మీకు వందనాలు. ఆనాడు ఇశ్రాయేలులకి మీకు వాక్కునిచ్చారు, ఆనాడు ఇశ్రాయేలులకి మీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. తండ్రి, ఈ పూట ప్రభువా, నీ దర్శనమును, నీ వాక్యమును, నీ కృపను మాకు అనుగ్రహింప చేయండి ప్రభువా అని ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా మీకు వందనాలు, మహిమ కలిగిన రాజా మీకు స్తోత్రాలు. ఈ దినము తండ్రి ఇలాగని నిలవబడ్డానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు ప్రభా. వాక్యాన్ని ప్రభా నీ ద్వారా మేము వినడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. నిలబడుతున్న నేను నిష్ప్రయోజకుడైన దాసుడను ప్రభువా, దయతో మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఏమాత్రం యోగ్యత లేదు, గొప్ప లేదు, ఘనత లేదు, కానీ ప్రభా నీ కృపను నా పైన ఉంచారు ప్రభా. లోకంలో ఉన్న జ్ఞానులను ప్రభా సిగ్గుపరచడానికి వెర్రివాడినైన నన్ను మీరు ఎన్నుకున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపను మాకు తోడుగా ఉంచారు ప్రభా, మీకు వందనాలు. నేను నిలబడుతుంటుండగా ప్రభా నేను కాదు కానీ మీరే ప్రభా మా పక్షంగా మాట్లాడమని, ఎవరికి కావలసిన వాక్యము వారికి ఇచ్చి వారిని సంతృప్తిగా ప్రభా పంపించమని కృప చూపించమని యేసయ్య నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఈరోజు మనము మీరు ఏ ఇతర వచనాలు లేకపోతే ఇతర వాక్యాలు ఇతర పుస్తకాలు మీరేం తిరిగే అవసరం ఉండదు, కానీ ఈ యోహాను సువార్త 9వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాన్ని మనము శ్రద్ధగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్న ఏ వాక్యం విన్నాం? 3 మాటలు చెప్పండి. వెళ్ళింది, వచ్చింది, కాపురం ఉంది. 3 మాటలు. దేవుని స్తోత్రం. మనలో నుంచి ఏదైతే వెళ్ళిపోయిందో అది రాకుండా మనము చూసుకోవాలి. రాకుండా చూసుకోవడమే కాదు, కానీ దాన్ని మనలో కాపురం ఉండేలాగా చేయకూడదు. మన దగ్గర మనతో ఎవరు కాపురం ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారే కాపురం ఉండాలి. అపవాది కాపురం ఉందనుకోండి, మన కుటుంబము మన జీవితం ఏమవుతుంది? చీకటిమయమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక మనము మన మధ్యన మన కుటుంబాల్లో ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉండాలి. ఆయన వాక్యం మాత్రమే పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1931 సంవత్సరంలో
ఇంగ్లాండ్కు చెందినటువంటి విత్రోప్ అనేటువంటి ఒక సైంటిస్ట్, లేకపోతే మనస్తత్వపు శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ అయినటువంటి ఆ విత్రోప్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఒక పరిశోధన చేయాలనుకున్నాడు. ఎలా చూడాలి? శ్రద్ధగా, అప్పుడే రాసేయకుండా నా వైపు చూడండి, పెద్ద రాయొద్దు. బైబిల్ కూడా ఎక్కువ తిరగే అవసరం లేదు. మీరు వాక్యాన్ని విన్నంతసేపు శ్రద్ధగా వినండి, వాక్యాన్ని మీరు గుర్తు పెట్టుకోండి, అంతే చాలు. అపవాది మనల్ని ఏం చేస్తాడంటే, చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఏంటంటే, పాటలు పాడేంతసేపు పాటల పుస్తకాలు తిరిగేసేటువంటి అలవాటు, వాక్యం చెప్పేంతసేపు బైబిల్ తిరిగేసేటువంటి అలవాటు మనకి చేస్తాడు. అప్పుడు పాటలో పాడలేము, వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని కూడా మనం వినలేము. కనుక వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని మాత్రమే మనం శ్రద్ధగా వినాలి. చాలా తక్కువ మందిగా మనం ఉన్నాం. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యాన్ని మనకి ఊరట, ఆసక్తిని కలిగించడానికి ఏంటంటే, పిలువబడినటువంటి వారు చాలా మంది ఉన్నా ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడినటువంటి వారు మాత్రం కొందరే. పిలువబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. పిలిచినంత మాత్రాన వచ్చారా? రాలేదు. ఏర్పరచబడిన వారు మాత్రమే విందుశాలలోకి వచ్చారు. విందుశాల అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. విందుశాల అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యం. కనుక ఎవరు అర్హులనంటే, ఏర్పరచబడిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు. ఈరోజు ఆశీర్వాదానికి అర్హులు ఎవరు? ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా. దేవునికి స్తోత్రం. అంటే రాని వారికి ఆశీర్వాదం లేదా? మరి ఏ కారణం చేత రాలేదో మనకైతే తెలియదు, కానీ రాని వారికి ఎటువంటి దీవెన కూడా దేవుడు అనుగ్రహించలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1931 సంవత్సరంలో విత్రోప్ అనేటువంటి ఇంగ్లాండ్కి చెందినటువంటి సైకాలజిస్ట్, మనస్తత్వపు శాస్త్రవేత్త ఏం చేయాలనుకున్నాడంటే, ఒక పరిశోధన చేయాలనుకున్నాడు. ఏంటి ఆ పరిశోధన అంటే, తనకి దరిదాపు ఒక 8 నెలలు, సంవత్సరం పిల్లోడు ఉన్నాడు. ఎన్ని రోజులు? 8 నెలలు కానీ సంవత్సరం కానీ ఒక అబ్బాయి ఉన్నాడు. ఇతను మనుషుల యొక్క మనస్తత్వం మీద పరిశోధన చేసేటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే, మనుషుల యొక్క మనస్తత్వం మీదే కాదు కానీ జంతువుల యొక్క మనస్తత్వం మీద కూడా ఏం చేయాలి? పరిశోధన చేయాలనుకున్నాడు. సరే, అతను ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళి ఒక చింపాంజీ పిల్ల, దరిదాపు దానికి కూడా ఇంచుమించు తనకు కడుపున పుట్టిన బాబుకి ఎంత వయసు అయితే ఉంటుందో అంతే వయసు యొక్క చింపాంజీ పిల్లను తీసుకొచ్చాడు. దానికి క్యూబా అనేటువంటి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? క్యూబా అనేటువంటి పేరు పెట్టాడు. సరే, ఇంటికి తీసుకొచ్చాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఆ చింపాంజీ పిల్లకి. ఏం పిల్ల పేరేంటి? క్యూబా. ఆ క్యూబాకి పెట్టాడు. ఆ క్యూబాకి పెట్టి ఏం చేశాడంటే, దాన్ని తన కొడుకుతో పాటు దాన్ని కూడా పెంచడం ప్రారంభించాడు. తన కొడుకుకి ఏ రంగు బట్టలు అయితే వేశాడో అదే రంగు బట్టలు ఆ చింపాంజీ పిల్లకు కూడా వేయడం మొదలుపెట్టాడు. ఏ గిన్నెలో అయితే తన కొడుక్కి అన్నం పెడతాం మొదలుపెట్టాడో అదే గిన్నెలో చింపాంజీ పిల్లకు కూడా అన్నం పెట్టాడు. ఏ ఆట వస్తువులను అయితే తన కొడుక్కి ఇచ్చాడో అదే ఆట వస్తువుల్ని ఆ చింపాంజీ పిల్లకు కూడా ఇవ్వడం ప్రారంభించాడు. ఇలాగా రోజులు గడుస్తున్నాయి. ఇతను ఏం చేయాలనుకున్నాడంటే, ఈ మనిషితో పాటు ఈ చింపాంజీ పిల్లను కూడా పెంచడం ద్వారా మనిషి యొక్క లక్షణాలు, మనిషి యొక్క భావాలు, మనిషి యొక్క ఆలోచనలు ఈ చింపాంజీ పిల్లకి, కోతి పిల్లకు కూడా వస్తాయి అనేటువంటి పరిశోధన చేయాలనుకుని ఆ పరిశోధన చేయడం ప్రారంభించాడు. సరే, అలా చేస్తా 1932 సంవత్సరంలో తన పరిశోధన అర్థవంతంగా అనుకోకుండా ముగించి ఆ చింపాంజీ పిల్లని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చాడో మరలా అక్కడే అప్పచెప్పేసి వచ్చేసాడు. ఈ విలేకరులు, న్యూస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా విత్రోప్ దగ్గరికి వచ్చి, అయ్యా మీరు పరిశోధన చేస్తున్నారో, పరిశోధన అర్థవంతంగా ఎందుకు ఆపేశారు, అనుకోకుండా ఎందుకు ఆపేశారు అని అడగటం, ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. మీరందరూ శ్రద్ధగా వింటున్నారా? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా అని అడగటం మొదలుపెట్టారు. అడిగేటప్పటికి ఆ వ్యక్తి అన్నాడు, ఏమీ లేదండి, చింపాంజీని తీసుకొచ్చి మా అబ్బాయి దగ్గర పెట్టి, మా అబ్బాయికి ఏ బట్టలు అయితే వేసానో దానికి అదే బట్టలు వేసాను, మా అబ్బాయికి ఏ వస్తువులు అయితే ఆట వస్తువులు అయితే ఇచ్చానో దానికి అదే ఆట వస్తువులు ఇచ్చాను, నేను మా పిల్లోడిని ఏ మంచం మీద అయితే పడుకోబెట్టానో అదే మంచం మీద పడుకోబెట్టాను. నా ప్లాన్ ఏంటంటే మా అబ్బాయిలాగా ఆ కోతి కూడా లేకపోతే ఆ చింపాంజీ కూడా మాట్లాడుతుంది అని అనుకున్నాను, కానీ మా అబ్బాయిలాగా చింపాంజీ మాట్లాడడం కాదు కానండి, చింపాంజీలాగా మా అబ్బాయి అయిపోయి ఆడు మాట్లాడడం మానేసి కిచకిచమంటున్నాడండి. రేపొద్దునన్న రోజున ఈడి అడవిలోకి వెళ్ళిపోతాడేమో, కోతులాగా మారిపోతాడేమోనని భయమేసి మరలా దాన్ని ఏం చేశాను, అడవిలో విడిచిపెట్టాను అనేటువంటి మాట ఇచ్చాడు. ద విత్రోపు చైల్డ్ అనేటువంటి పుస్తకములో ఈ విషయాలన్నీ కూడా ఆయన రాశాడు అనమాట. దీన్ని ఎందుకు మీకు చెప్తున్నానంటే, మనిషి కోతిలాగా మారటమా, చింపాంజీలాగా మారటమా, చింపాంజీ మనిషిలాగా మారటమా అనేది అసాధ్యం. దేవుడు దేనికి ఇవ్వవలసినటువంటి క్రమాన్ని, సృష్టి బాధ్యతని, నెరవేర్పుని దేవుడు దానికి ఇచ్చాడు. జంతువు జంతువులాగా ఉండాలి, మనిషి మనిషిలాగా ఉండాలి, దేనికి అది దానిలాగానే ఉండాలి. అది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, ఈ ఆత్మీయ కూడికల ద్వారా మనం కూడా ఆత్మీయతను సంతరించుకుని మనము కూడా దేవుని పిల్లలుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఎలా మార్చబడాలి? దేవుని పిల్లలుగా ఆయన స్వరూపములోనికి, ఆయన సొగసులోనికి, ఆయన స్వరూప్యములోనికి, ఆయన రూపములోనికి, ఆయన మాట్లాడినట్టుగా, ఆయన ప్రవర్తించినట్లుగా, ఆయన తిరిగినట్లుగా, ఆయన ప్రేమ చూపించినట్లుగా మనము కూడా ఈ ఆత్మీయ ఉపవాస కూడికల ద్వారా మన వ్యక్తిత్వం అంతా కూడా పరిపక్వత చెంది దేవుని యొక్క పోలికగా మనం ఏం చేయాలి? మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఏ వాక్యం చెప్పాను మీకు నేను? యోహాను సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? 9వ అధ్యాయం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అని అంటే, పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుని యొక్క జీవిత చరిత్ర విషయం అదంతా కూడా. ఇది మనందరికీ బాగా తెలుసు. పొద్దున్న కూడా తెలిసిన విషయాన్నే చెప్పాను. ఇప్పుడు కూడా మరలా మీకు తెలిసిన విషయాన్నే బాగా చదివి ధ్యానించి అనేక కూడికల్లో మీరు విన్నటువంటి విషయాన్నే మరలా మీకు నేను గుర్తు చేస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి అనుకున్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంతమాల హల్లెలూయా చెప్తాను, మీరు హల్లెలూయా అనాలి. ఎందుకు ఈ హల్లెలూయా అంటే మీరు నిద్రపోకుండా మీరు వాక్యం వింటున్నారా లేదా? అంతకుమించి ఏం కాదండి. దేవునికి స్తోత్రం. కనుక శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. సరే, పుట్టి గుడ్డివాడి యొక్క జీవితం యొక్క విషయాలు ఈ 9వ అధ్యాయములో రాయబడ్డాయి. చాలాసార్లు మనం 9వ అధ్యాయాన్ని ఎక్కడ ప్రారంభిస్తామంటే, మొదటి వచనం కాడ ప్రారంభించి దరిదాపు 5వ వచనంకి వచ్చేసరికి ముగించేస్తాం. 5వ వచనంకి వచ్చేసరికి ముగించేస్తాం. ఏంటి అక్కడ? ఓ గుడ్డోడు ఉన్నాడు. యేసు ప్రభు వారి శిష్యులు ఆ గుడ్డోడిని చూశారు. చూసి ఏమన్నారంటే, ప్రభువా ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేసిన పాపమా? అందే చెప్పాను, మీ అందరికీ బాగా తెలిసి విషయం అని. వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, అసలు వీడు ఇలాగ పుట్టడానికి ఎవరు కారణం అని యేసు ప్రభువారిని ప్రశ్నించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరికైనా పిల్లలు లేరనుకోండి, ఆ పిల్లలు లేని వాళ్ళు పట్టుకుని ఏమంటారు తెలుసా? వీళ్ళ అమ్మ నాన్నోళ్ళు ఏం పాపం చేశారో ఈ అమ్మాయిలకు అయిపోయింది. అమ్మ నాన్నోళ్ళు ఏం పాపం చేశారో ఈ అమ్మాయిలకు అయిపోయింది. లేకపోతే వాళ్ళు ఏ పాపం చేశారో అవుటిదానిలాగా పుట్టింది. లేకపోతే ఏ పాపం చేశారో గుడ్డోళ్ళలాగా పుట్టాడు. లేకపోతే ఏ పాపం చేసిందో పాపం అడుక్కుంది అంటుంది. అంటే అనుభవించేది వీడు, కానీ ఆ అనుభవం యొక్క తీర్పు ఎవరు పొందుతున్నారో? వెనకున్నటువంటి వాళ్ళు పొందుతున్నారు. చాలాసార్లు మనం కూడా ఏంటంటే, ఎవరికైనా పిల్లలు లేకపోయారు అనుకోండి, వాళ్ళని ఏమంటామంటే వీళ్ళ అమ్మకు కూడా అంతే. చాలా రోజులు పిల్లలు లేరు, పిల్లలు లేకుండానే కాలం వెళ్ళిపోయింది, పిల్లలు లేకుండానే కాలం వెళ్ళిపోయింది, పిల్లలు లేకుండానే అయిపోయింది. వీళ్ళ బాబు అంతే, వీళ్ళ నాన్నంతే, వీళ్ళ కుటుంబం
కుటుంబంలోనే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు కూడా ఇలాగే పిల్లలు లేరండి. వాళ్ళ వారసత్వమే వచ్చిందేమో వీళ్ళకి అని చాలా మంది ఈ ఊహాజనితకమైనటువంటి విషయాలను ఆలోచించుకుని వారిలో ఏదో లోపం ఉంటే ఆ లోపాన్ని వాళ్ళ మీద ఉంచకుండా వాళ్ళ వెనకటి తరానికి కూడా ఆపాదించి వాళ్ళు కూడా ఏదో తప్పు చేశారు, వాళ్ళు కూడా ఏదో తప్పు చేశారు, వాళ్ళు కూడా ఏదో పాపం చేశారు, వాళ్ళు కూడా ఏదో లోపాలు ఉన్నాయి కనుకనే వీళ్ళ కుటుంబం ఎలాగైపోయింది, వీళ్ళ వంశం ఎలాగైపోయింది, వీళ్ళ జీవితాలు ఎలాగైపోయాయి అని చెప్పుకుంటా ఉంటాను చాలాసార్లు. అది ఈనాడే కాదండి, ఆనాడు ఉన్నాయి. ఆనాడే కాదు, యేసు ప్రభు వారి కాలంలో కూడా యేసు ప్రభు వారినే ఈ ప్రశ్న అడిగినటువంటి ఆయనను అనుసరించే శిష్యులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటారో తెలిసే వాళ్ళు గుడ్డివాడిని చూశారు, ప్రార్థన చేద్దాం పట్టండి అని అనలా. సరే పాపం ఈయన గుడ్డోడుగా పుట్టాడు, ఏదో 10 రూపాయలు సాయం చేద్దామని అనుకోలే. యేసు ప్రభు వారు ఇంకా మిర్రుని చూసి అంటారు, అయ్యా వీడు గుడ్డోడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశాడు? దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా, ఇందాక చెప్పాను కదా, మీలో ఎవరికైనా ఏదైనా లేకపోతే ఎవరి పాపమో ఈ అమ్మాయికి అంటుకుంది అనుకుంటాం, ఎవరి లోపమో ఈ అమ్మాయికి అంటుకుంది అనుకుంటాం, ఎవరి శాపమో ఏదో శాపమో ఈ కుటుంబాన్ని వేధిస్తుంది అనుకుని ఆ కుటుంబాన్ని నిందల పాలు చేస్తాం. ఆ కుటుంబాన్ని ఏం చేస్తామండి మనం? నిందల పాలు చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజు మన దేవుడు గొప్పవాడు గనక నీ మీద ఉన్న ప్రతి నింద, ప్రతి అవమానము మా యేసు క్రీస్తు ప్రభువారు, మనము నమ్మినటువంటి దేవుడు, ఆయన తొలగించగలిగిన దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన నీ మీద ఉన్న నిందను తొలగించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటారు, అయ్యా ఎవడు పాపం చేశాడు? వీడు కన్నా తల్లిదండ్రులు ఎవరి మీద పెడుతున్నారండి పాపం? మరలా చెప్పండి, ఎవరి మీదకి వెళ్తుంది? వాళ్ళ తల్లిదండ్రుల మీద. వాళ్ళేం తప్పు చేయలే, వాళ్ళు మంచోళ్ళే. కానీ కొన్ని లోపాల వల్ల నిర్గమాకాండంలో వాక్యం ఉంటుందండి, మోషేతో దేవుడు చెప్తాడు, అయ్యా మోషే అంటాడు, నేను నత్తోడిని, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అని అంటే మోషేతో దేవుడు అంటాడు, గుడ్డివాడిని పుట్టించింది నేను, కుంటివాడిని పుట్టించింది నేను, ఎవడు ఎలా పుట్టాలో ఎందుకు పుట్టాలో ముందుగానే తీర్మానించింది నేను, నాకే ఎదురు చెప్తావా నువ్వు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే గుడ్డోడిగా పుట్టించింది ఎవరో? దేవుడే. కుంటోడిగా పుట్టించింది ఎవరో? దేవుడే. ఎవరిని ఎలా కలగజేయాలో, ఎలా పుట్టించాలో ఆయనే ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకసారి అంట ఇద్దరు స్నేహితులు ఇలాగే వర్షం కురుతుందంట. ఇలాగేనండి, వింటున్నారు కదా అమ్మ? వెనకున్న వాళ్ళు వింటున్నారా? చేయి పైకి ఎత్తండి ఒకసారి వెనకున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాలమ్మా, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక ఇద్దరు స్నేహితులు ఇలాగే వర్షం కురుతుంటే నడుచుకుంటా వెళ్తున్నారంట. నడుచుకుంటా వెళ్తుంటే అందులో ఒకడు అన్నాడంట, ఎర్ర దేవుడు ఈ ముక్కెందుకు ఇలా కిందకి పెట్టాడురా అన్నాడంట. ఏంటది? ముక్కెందుకు ఇలా కిందకి పెట్టాడురా అన్నాడంట. అందులో పక్కన ఉన్న మా వంటలక్కలాగా తెలివైన అమ్మాయి, తెలివైనడు అన్నాడంట, ఏమీ లేదురా, ఒరే వర్షం వస్తే లోనకి నీళ్ళు వెళ్ళిపోతాయి కనుక ముక్కు దేవుడు ఏం చేశాడు, ఈ ముక్కు ఇలా పైకి ఉందనుకోండి, ఏమైతే వర్షం వస్తే నీళ్ళు లోనకి వెళ్ళిపోతాయి కనుక దేవుడు ఏం చేశాడు, ముక్కు ఇలా కిందకి పెట్టాడు రా అన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు జ్ఞానవంతుడు. ఎవరిని ఎలా పుట్టించాలో, ఎవరిని ఎలా నడిపించాలో, ఎవరికి ఏది కలుగజేయాలో దేవునికి తెలుసు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా వీడు చేసిన పాపం కాదు, వీడి తల్లిదండ్రులు చేసినా. నేను అసలు వాక్యంలోనికి వెళ్తున్నాను జాయిగా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి మీరు అందరూ కూడా. హల్లెలూయా. ఈరోజు ఎన్ని టైం ఎంత, నేను పొద్దున్న సెల తెచ్చుకున్నాను. అంతమాలు టైం చూసుకునేవాడిని. ఇప్పుడు టైం లేదు నా దగ్గర, సెల తెచ్చుకోలేదు నేను. టైం లేదు నా దగ్గర, టైం చూడను. మీరు కూడా టైం చూడొద్దు. దేవుని స్తోత్రం. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన అంటా ఉండేవాడు, రే పండగ అంటే 12 అవ్వాలి రానివాడు. ఏంటంట? పండగ అంటే 12 అవ్వాలి. ఉపవాసం అంటే ఎంత అవ్వాలా? 1 గంట అవ్వాలి. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పనా, ఉపవాసం అంటే ఎంత అవ్వాలో తెలుసా? 3 అవ్వాలి. ఎన్నింటి దాకా ఉండాలి మనం ఇప్పుడు? మా ఆయన ఊరు కూడా అని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉందామా? అస్సలు మాట రావట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ నాతో పరాస్పకంగా మాట్లాడు.
అని అంటే కనుక ఉంచుతాను, అది లేదంటే పంపించేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ మీరు ఉన్నారన్నారంటే మీకు వయసు అయిపోయిందని కూడా నేను ఆలోచించను. మీతో పాటు నేను, నాతో పాటు మీరు నిలువు మోకాళ్ళ మీద ఉండటం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మాత్రం అనరు. దేవుని స్తోత్రం కలిగింది గాక. లేదు మీ పాస్టర్ గారు నాకు సమయం అయితే చెప్పలేదు, కానీ వాక్యం అయిపోయిన తర్వాత నేను ముగిస్తాను, ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు అన్నారు, వీడు చేసిన పాపం కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, కానీ దేవుని మహిమ వీని యందు ప్రత్యక్షపరచబడటానికి. ఎవరి మహిమ చెప్పండి? ఎవరి మహిమ? దేవుని మహిమ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థనకు వచ్చి దెబ్బలు తిన్నావా? దేవుని మహిమ నీ యందు ప్రత్యక్షపరచబడతాడు. ప్రార్థనకు వచ్చి తిట్లు తిన్నావా? దేవుని మహిమ నీ యందు ప్రత్యక్షపరచబడతాడు. ప్రార్థనకు వచ్చి నిందలు అనుభవించావా? దేవుని మహిమ నీ యందు ప్రత్యక్షపరచబడుతుంది. ఈ ప్రార్థనలో బలహీనతతో కూర్చున్నావా? దేవుని మహిమ నీ యందు ప్రత్యక్షపరచబడుతుంది. ఎందుకో తెలుసా? ఆ ఘనమైన దేవుడు తన మహిమను నీకు ఇవ్వడానికి, తన ప్రత్యక్షతను నీకు ఇవ్వడానికి, తన ఆయుష్, ఆరోగ్యం, స్వస్థత నీకు అనుగ్రహింప చేయడానికి దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ స్థలములో నిన్ను సజీవుడిగా ఆయన నిన్ను కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏమి ప్రత్యక్షం అవ్వాలి చెప్పండి? ఏం ప్రత్యక్షం అవ్వాలి? దేవుని మహిమ ప్రత్యక్షం అవ్వాలి. నీవు ప్రార్థన చేస్తే ఏం ప్రత్యక్షం అవ్వాలి? దేవుని మహిమ. పౌలు గారంట, మీకు అపోస్తుల కార్యాలు దరిదాపు 19వ అధ్యాయం, మీరు బైబిల్ తీయొద్దు కానీ మీకు ఖాళీ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 19 కానీ 20 కానీ అధ్యాయాల్లో అపోస్తులైనటువంటి పౌలు కొంతమంది రాజుల దగ్గర తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. సాక్ష్యాన్ని చెప్తూ అంటాడు, నాకు కళ్ళు పోనాయి, నేను అంధకారంలో ఉన్నాను, అననీయ అనేటువంటి ఒక సేవకుని నా దగ్గరికి పంపించాడు, నేను దేవాలయములోనికి వెళ్ళాను, నేను దేవాలయములో ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పండి? ఎక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు? దేవాలయములోనట. ఎవరో? పౌలు గారు దేవాలయములో ప్రార్థన చేస్తున్నప్పుడట పరవశంతో ఎవరిని చూశాడట? ప్రభువుని చూశానని సాక్ష్యం పలికాడు ఆయన. ఈరోజు నువ్వు కూడా ఈ స్థలములో ప్రార్థన చేస్తే ఏం పొందాలి? నీరసం పొందకూడదండి. ఉపవాస ప్రార్థనకి వెళ్ళానండి, నీరసం 3 రోజులు బాగానే ఉంది, కానీ ఇక అక్కడి నుంచి మొదలైందండి నీరసం. దేవునికి స్తోత్రం. మీలో చాలా మంది అంటారు నీరసంగా అది ఏం రావాలి? బలం రావాలి, శక్తి రావాలి, ఆరోగ్యం రావాలి, దేవుని కృప రావాలి. మన ఎప్పుడు వస్తుందంటే అనుభవం, మన పరవశంతో దేవుణ్ణి చూసినప్పుడు. ఇక్కడ మీరు ఎలా కూర్చోవాలి? దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి? పరవశంతో కూర్చోవాలండి. ఒక ఆమె తన ప్రార్థన అనుభవాన్ని నాతో పంచుకుంది. ఒక సహోదరి ప్రార్థన అనుభవాన్ని పంచుకుంది. ఏమని అడిగిందంటే, ఏంటి పాస్టర్ గారు, మీరు మోకరించి ప్రార్థన చేస్తారు కదా, మీకు ఎలాగనిపిస్తుంది అండి అని అడిగింది. అప్పుడు నేనన్నాను, ఏమీ లేదండి, మోకరించి ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుకుంటాను, స్తుతులు చెల్లిస్తాను, ప్రార్థన చేస్తాను, అలాగా ఎంత సమయం అవుతుందో అంత సమయం కూడా దేవుడు నా దగ్గర ఉన్నాడని, దేవుడు నాతో ఉన్నాడన్న అనుభవంలోనికి నేను నడుస్తానండి అని నేను చెప్పాను. మరి మీకు ఎలాంటి అనుభవం ఉంటుందండి అని నేను అడిగాను. అప్పుడు ఆ సహోదరు అంది, ఏమీ లేదండి, నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి మోకరిస్తానో అప్పుడు నా శరీరం అంతా కూడా పెద్ద ఆకారంలాగా అయిపోతుందంట. పెద్ద ఆకారంలాగా అయిపోయి దేవుని పరిశుద్ధమైన దూతలు నా చుట్టూరు ఉండి నాతో పాటు ప్రార్థన చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. నా ప్రార్థన అనుభవం అదండి అని ఆవిడ చెప్పింది. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన అనుభవం ఏంటి? మీ ప్రార్థన అనుభవాలు ఎలా పనిచేస్తున్నాయి? మీ ప్రార్థన తీర్మానాలు ఎలా పనిచేస్తున్నాయి? మీ ప్రార్థన సమయం ఎలా పనిచేస్తుంది? మీరు దేవుని మందిరములో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు పరవశంతో ప్రభువును చూడాలి, కానీ బలహీనమైపోకూడదు, సత్తువ తగ్గిపోకూడదు. మోషే సీనాయి దగ్గరికి లేకపోతే కానాను దేశానికి వెళ్లకుండానే కాలం చేశాడు. కాలం చేస్తే దేవుడు మోషే గురించి ఏం చెప్పాడో తెలుసా? మోషే చనిపోయినప్పుడట
అతడు కనులకు ఉన్నటువంటి దృష్టి మాంద్యం కాలే, అతడు బలము సత్తువ సన్నగిల్లలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు సత్తు ఏమవలేదట, సన్నగిల్లలే. ఎప్పుడు ఈ అనుభవం వస్తుంది? ఎప్పుడు ఈ అనుభవంలోనికి మనం నడుచుకుంటామంటే దేవుని మందిరములో పరవశంతో ప్రభువుని చూచినప్పుడు. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుని మహిమను నువ్వు అనుభవించగలం, అప్పుడే దేవుని శక్తిని నువ్వు అనుభవించగలం, అప్పుడే దేవుని యొక్క ఆ గొప్ప ఘనమైన కార్యాలు నీ కనులారా చూడగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, దేవుని మహిమ వీని యందు ప్రత్యక్ష పరచబడటానికే వీడిలాగా పుట్టాడు అనే మాట ఉంది. చాలా ప్రసంగాలు ఎక్కడితోనే ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. చాలా ప్రసంగాలు ఎక్కడితోనే ఆగిపోతాయి. ఇక ఈ మాటతో దేవుని మహిమ వాడి దగ్గర ప్రత్యక్షం అవ్వాలని దేవుడు వాడి కుంటోడుగా పుట్టించాడు. అయ్యా, నీకు నాకు కూడా దేవుడు రోగం కలగజేసిన దేవుని మహిమ మన యందు ప్రత్యక్ష పరచబడడానికే దేవుడు అలాగ మనల్ని కలుగజేశాడు అని చాలా మంది సేవకులు, విశ్వాసుల యొక్క వాక్యము అక్కడతో ఆగిపోద్ది. కానీ నిజానికి అండి, అక్కడతో ఆగటం కాదు, కానీ అక్కడి నుంచి అసలు ప్రస్తావన ఉంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి అసలు ప్రస్తావన ఉంటుంది. సరే, యేసు ప్రభువారు ఆయన్ని స్వస్థపరిచారు. ఏం చేశారు యేసు ప్రభువారు? చెప్పండి, ఏం చేశారు యేసు ప్రభువారు? ఆయన ఏం చేశారు? స్వస్థపరిచారు, బాగు చేశారు. కొన్నిటి దగ్గరికి వెళ్ళాడు, కడుక్కోమన్నాడు, కడుక్కున్నాడు. ఏదో చెట్లులాగా కనిపిస్తున్నాయి అన్నాడు, మళ్ళీ కడుక్కోమన్నాడు, మళ్ళీ కడుక్కున్నాడు. అది బాగా అయిపోయినాయి, చాలా బాగా చూడడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. సరే, దేవుడు బాగు చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు విడుదలిచ్చాడు. అయితే ఈ గుడ్డివాడికి దేవుని మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? నా అంశం ఏంటంటే, ఈ గుడ్డివాడికి దేవుని మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, దేవుని మీద ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, లేక యేసు ప్రభు వారి గురించి ఈయన అసలు ఏమనుకుంటున్నాడు? అసలు నువ్వు యేసు ప్రభు వారి గురించి ఏమనుకుంటున్నావు? యేసు ప్రభు వారి కోసం నీ ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు వారి కోసం నీ ఆలోచన ఏంటి? మా దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఆయన ఏం చేశాడంటే, అనుకోకుండానే ఇలా ఏదో చిన్న ప్రార్థన పెట్టాడు, ప్రార్థన పెట్టుకున్నాడు. అలాగలాగా ఆయనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయనే ప్రార్థన చేయడం. అమ్మ, వింటున్నారా వింటలేదా? నిద్ర వస్తుందా? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. అలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. రాను రాను ఆయన పాస్టర్ గారు అయిపోయాడు. ఎలా పాస్టర్ గారు అయ్యాడంటే, ఏమీ లేదు, ఎవరికైనా పిల్లలు లేదనుకోండి, ప్రార్థన చేస్తాను రమ్మని వాడు, రమ్మని ప్రార్థన చేసి, అమ్మా దేవుడు నీకు 4వ నెల గర్భాన్ని ఇచ్చాడు, వెళ్ళిపోని వాడు. ఏంటంట? ఎలతంతోనే ఎన్నో నెల? 4వ నెల. ఒక ఆమెకి, అమ్మ దేవుడు నీకు 9వ నెల గర్భాన్ని ఇచ్చాడు, వెళ్ళిపో అన్నాడు. సరే, వీడు వెళ్ళిపోయేటప్పటికి అక్కడి నుంచి వీడికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. వీడు అనుకున్న, అమ్మ దేవుని మహిమ, దేవుని గొప్పతనం నిజమే అని ఈలోపే ఈవిడి ఉండబట్టలేక 10 మందికి చెప్పింది. ఎంతమందికి చెప్పింది? 10 మందికి చెప్పింది. రాను రాను ఈ కడుపు ఉబ్బరం కాస్త ఏమైందంటే కడుపు నొప్పి అయింది. కడుపు ఉబ్బరం కాస్త ఏమైంది? కడుపు నొప్పి అయింది. కడుపు నొప్పి అయ్యి కడుపు నొప్పి వస్తుంది. మళ్ళీ ఈ ఫాదర్ గారు ఏం చెప్పాడు తెలుసా? స్కానింగ్ చేయించుకోకూడదు, టాబ్లెట్స్ వేసుకోకూడదు, ఏమీ చేయకూడదు అని చెప్పాడు. సరే, ఒక్కొక్కరికే ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, దాన్ని పక్కన పెట్టాడు. సరే, ఈ కడుపు నొప్పులు తట్టుకోలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమన్నాడు తెలుసా? బిడ్డ లేదు, ఏమీ లేదు, కానీ ఈ కడుపులో కంచు ఉందన్నాడు. తీయపోతే సత్తావని చెప్పాడు. ఏంటంట? తీయకపోతే సత్తావు. ఆ యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అంటే, గర్భం కోసం. యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆశీర్వాదం కోసం. యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఏదో జరగాలని. యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? లేనిపోని వచ్చేయాలని. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చావు, కానీ అసలు యేసు ప్రభు వారి మీద నీకున్నటువంటి ఉద్దేశం ఏంటి, నీకున్నటువంటి అభిప్రాయం ఏంటి, అసలు యేసు ప్రభు వారి గురించి నీ ఆలోచన ఏంటి అసలు? దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారి కోసం నీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఈ గుడ్డివాడిని ఎవరు స్వస్థపరిచారు? యేసు ప్రభు వారు స్వస్థపరిచారు.
స్వస్థపరిచాడు. ఆయన మానాన్న ఆయన వెళ్ళిపోయాడు. ఎవరో? యేసు ప్రభువారు. ఆయన మానాన్న ఆయన వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆయన మానాన్న ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మానాన్ని ఈయన వచ్చేసాడు. సరే, కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, పర్లేదు, సద్దుకైలు ఈయన దగ్గరికి వచ్చి, ఒరే నువ్వు మొన్నటిదాకా గుడ్డోడు అనుకుంటా కదా, ఇప్పుడు నీ గుడ్డితనం ఎలా పోయింది అంటే, ఏమోనండి ఒక ఆయన వచ్చాడు. ఇలా చూడాలి, దేవుని స్తోత్రం. ఒక ఆయన వచ్చాడు, నా కనులకి ఏదో మట్టి పూసాడు, అక్కడికి వెళ్ళి ఏదో కడుక్కోమన్నాడు, ఈ తింగరగా మాట్లాడుతున్నాడు, కడుక్కున్నాను, నాకు స్వస్థత వచ్చేసింది, చూపు వచ్చేసిందండి, నేను చూడగలుగుతున్నాను అని అన్నాడు. సరే, వీళ్ళు ఏం చేశారంటే, అసలు స్వస్థపరిచినోడు ఎవడో, బాగు చేసినోడు ఎవడో? దేవుని స్తోత్రం. మా ఎక్కడ తీసుకోకు, దేవుని స్తోత్రం. చెప్పు గట్టిగా, యా నిద్ర వస్తుందా? లేదు కదా, కూర్చో. దేవుని స్తోత్రం. మందిరాలు అలాంటి కార్యాలు చేయకూడదు. దేవుని స్తోత్రం కలిగింది. నన్ను ఏమో తప్పుగా అర్థం చేసుకోతే, దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇలా చెప్తే మళ్ళీ సంవత్సరం పాస్టర్ గారు నన్ను పిలవలేకుండా చేస్తారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా అంటే మీరు పెద్దోళ్ళు నాకన్నా, నేను అలా చెప్పడం కూడా చెప్పించుకోవడం కూడా బాగోదు. దయతో కొద్దిసేపు భయం కలిగి, మా పాస్టర్ గారు ఆయన ఉన్నారు, బాబురావు గారు. ఆయన ఎప్పుడు వాక్యం చెప్పినా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలేసి కూర్చుంటావా నువ్వు అంటాడు. ఎక్కడికి వెళ్ళి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలేసి కూర్చుంటా. కూర్చోమండి. కలెక్టర్ గారి దగ్గరికి ఆయన ఆవులెత్తావా? ఏం చేస్తాడో పొర బయటకు అంటాడు. కలెక్టర్ గారి కన్నా ఎవరు గొప్పోడు? మనము నమ్మినటువంటి యేసు ప్రభువారు గొప్పోడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా, భయంగా, వినయంగా, విధేయతగా ఆయన దగ్గర మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాను నేను ఇప్పుడు దాకా? అదే మర్చిపోతారు మధ్య మధ్యలో ఏదన్నా వస్తే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. సరే, నువ్వు ఎవరు నిన్ను బాగు చేశారు? యేసు ప్రభువారు. ఎవడు అసలు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంటి ఆయన? యేసు వచ్చారండి, నన్ను బాగు చేశారండి, వెళ్ళిపోయారండి, నాకు మాత్రం ఏం తెలుసు ఆయన కోసం అని అన్నాడు. అసలు యేసు ప్రభువారి కోసం నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు. ఎవరినే? ఆ స్నేహితులు, ఆ సహోదరులు, అతను చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే, యేసు ప్రభువారి గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు యేసు ప్రభువారి గురించి నువ్వేమనుకుంటున్నావు? మీరేమనుకుంటున్నారు చెప్పండి? యేసు ప్రభువారి కోసం గొప్పోడు, మహిమ కలిగిన వాడు. దేవుని స్తోత్రం. చూడండి, 5వ వచనాన్ని, క్షమించండి, 11వ వచనం, 11వ వచనం చదవండి. వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద పూసి, నీవు వెళ్ళి కడుక్కొనమని చెప్పాను. దేవునికి స్తోత్రం. నేను కొన్ని మాటలు చెప్తున్నాను, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారి మీద ఈ గుడ్డివాడికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మొట్టమొదటిగా ఈ గుడ్డివాడు ఏమనుకుంటున్నాడంటే, యేసు అని ఒక మనుష్యుడు. దేవునికి స్తోత్రం. రాసుకునేటువంటి వాడు రాసుకోండి. మొట్టమొదటి ఆయన అభిప్రాయం ఏంటి చెప్పండి? ఆయన అభిప్రాయం ఏంటి? మనం దరిదాపు 6వ వచనం కాడ 7వ వచనం కాడ మన వాక్యాలన్నీ కూడా ఆపేస్తాం. కానీ అక్కడి నుంచి కింద ఈ గుడ్డివాడు యేసు ప్రభువారి కోసం ఏమనుకుంటున్నాడు అనేటువంటి విషయం ఉంది. మొట్టమొదటిగా యేసు ప్రభువారి కోసం ఆ గుడ్డివాడు ఏమనుకున్నాడు? ఒక మనుష్యుడు. బాగా అర్థం చేసుకోండి. ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము బహుశా 3-4 వచనాల్లో మనుష్య కుమారుడు అని పెద్ద అక్షరాలతో వాక్యం అక్కడ రాయబడతారు. దేవునికి స్తోత్రం. ఒకసారట దేవదూతలో ఆకాశం నుంచి ఒక లైట్ పట్టుకొచ్చాయంట. యేసు ప్రభువారు ఒక మందిరంలో కూర్చుంటే ఆ మందిరం దగ్గరికి దేవదూతలు ఏం చేశాయి? ఒక లైట్ పట్టుకొచ్చాయంట. అక్కడ శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు, యాజకులు వీళ్ళందరూ ఉంటుంటే ఈ దేవదూత ఆ లైట్ ఈ ముఖానికి వేస్తుందంట. ఈ ముఖానికి వేసి అలా చూస్తా చూస్తా యేసు ప్రభువారి దగ్గరికి లైట్ వెళ్ళేటప్పటికి అప్పుడు దేవదూత అందంట, ఇదిగో ఈ మనుష్యుడు అని అందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ గుడ్డివాడు యేసు ప్రభువారి కోసం ఏమనుకున్నాడు? ఆయన ఒక మనుష్యుడు. నేను అర్థమయ్యేటట్టుగా కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను, బాగా అర్థం చేసుకో. అంతకుముందు గుడ్డోడికి మనుషుల గురించి తెలీదా? దేవునికి స్తోత్రం. ఇలా చూడాలి వాక్యాన్ని, ఇలా చూడాలి. అందరూ చూడండి.
అంతకుముందు ఈ గుడ్డోడికి మనుషుల గురించి తెలీదా? తెలుసు. మనుషులతో మాట్లాడలేదా? మాట్లాడాడు. మనుషులతో తిరగలేదా? తిరిగాడు. మనుషులతో నడవలేదా? నడిచాడు. మనుషులతో మెసలేదా? మెసిలాడు. కానీ ఈ గుడ్డివాడు మనుషుల మధ్యనే ఉన్నాడు. కానీ ఏ రోజున ఏ మనిషి ఈయనతో ఒక మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఏ రోజున ఈ గుడ్డివాడితో ఏ మనుష్యుడు కూడా ఒక మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడలే. బహుశా కొంతమంది అని ఉంటారు, రే ఈ గుడ్డోడి పనే బాగుందిరా, సాయంత్రం వస్తున్నాడు, పొద్దున్న వస్తున్నాడు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు, రూపాయలన్నీ పోగేసుకుంటున్నాడు, ఏ బ్యాంకులో వేస్తున్నాడు అని కొంతమంది, ఎక్కడ దాస్తున్నాడు అని కొంతమంది, ఏ పిల్లలకి ఇచ్చేస్తున్నాడు, కొంతమంది ఆడపిల్లలకి మగ పిల్లలకి అలవాటు ఉంటుంది కదండి, వాళ్ళకి ఎట్టేస్తున్నాడు, వీళ్ళకి ఎట్టేస్తున్నాడు. ఈ గుడ్డోడు ఎవరికి ఎడతాడు? వచ్చేది ఎంత, లాభం ఎంత, ఎవరికి ఎట్టేస్తున్నాడో వీడు పని భలేగుందిరా, కష్టపడే అవసరంలే, ఏం పని చేయ అవసరంలే, వచ్చి కూర్చుంటే చాలు వచ్చేస్తున్నాడు వీడికి. నేను అనుకుంటా ఉంటాను, అతనికి ఎన్ని సంవత్సరాలు కానీ అన్ని సంవత్సరాల కాలములో ఏ మనిషి అతనితో మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రియ దైవజనమ గమనించండి. ఈరోజు నీతో కూడా, నీతో మాట్లాడిన వారు కూడా, నీతో సంభాషించిన వారు కూడా, నీ దగ్గరికి వచ్చిన వారు కూడా నీతో మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడలేదేమో. నీ మీద ప్రేమ చూపించుండ్రు, నీ మీద దయ చూపించుండ్రు, నీ మీద ఆప్యాయత చూపించుండ్రు. ఒక్కొక్కసారి నీ భర్తే నీతో మంచిగా మాట్లాడు, ఒక్కొక్కసారి నీ భార్య నీతో మంచిగా మాట్లాడు, మనిషి మాట్లాడినట్టు మాట్లాడుండ్రు. ఓ తల్లి మొన్న సంఘానికి వచ్చి ఏడుస్తూ ఉంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, వాళ్ళ కొడుకు తాగేసి వచ్చి ఒక మాట అన్నాడంట. ఏంటి ఆ మాట ఏంటంటే, వాళ్ళ ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, మంచాన్న పడి ఉన్నాడు. పాపం ఈవిడి పెద్ద ఆవిడండి, మా అమ్మ వయసు ఉంటుంది, తలంట్రుకులు గట్ట అన్ని మెరిసిపోయి ఇక అవన్నీ బలమంతా క్షీణించిపోయింది. కొడుకు ఫుల్ తాగబోతు, నాకన్నా వయసులో 8 సంవత్సరాల పెద్దోడు, 8 సంవత్సరాల పెద్దోడు. ఆడు అన్నాడట, వాళ్ళ నాన్న మంచం మీద నుంచి లెగలేడు కదా, బాగా అర్థం చేసుకోండి, మంచం మీద నుంచి లెగలేడు కదా, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాడంట, ఒరే కన్న కొడుకు, ఒరే మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందో కాసుకోరా అన్నాడంట. ఏమన్నాడు? ఆవిడకేమో బలం తగ్గిపోయిందా, శక్తి లేదా, ఆ మంచం మీద ఉన్న భర్త కోసం ఏదో చెయ్యాలని, డబ్బులు సంపాదించాలని, హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఇలాగ ఏదో తాపత్రయపడుతుంటే ఆ పనికిమాలోడు తాగుబోతాడు ఏమన్నాడు తెలుసా? నీ ఆవిడ నిన్ను మంచాన పడేసింది, నువ్వు మంచాన ఉన్నావు, మీ ఆవిడ ఎక్కడ తిరుగుతుందో నీకు తెలీదు, కాసుకో అని అన్నాడు. ఎవరో కడుపును పుట్టిన కొడుకు, దేవునికి స్తోత్రం కలిగిన గాక, కడుపును పుట్టిన కొడుకండి. ఈరోజు తల్లిగా నీతో మాట్లాడేవాళ్ళు నీతో కొడుకుగా మాట్లాడలేకపోవచ్చు, నీతో మాట్లాడేటువంటి వాళ్ళు నీతో ఒక భార్యగా మాట్లాడలేకపోవచ్చు, నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక భర్త మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోవచ్చు, నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరుడిగా మాట్లాడలేకపోవచ్చు. కఠినంగా, బాధ కలిగే విధంగా, క్రూరత్వంగా నీలో ఉన్న లోపాలని, నీలో ఉన్న శాపాలని, నీలో ఉన్న అవరోధాలని వేలెత్తి చూపించి నీ కళ్ళంట నీళ్ళు అలాగా కారేటట్టుగా, నువ్వు కృంగిపోయేటట్టుగా, బాధపడేటట్టుగా, కుమిలి కుమిలి ఏడ్చేటట్టుగా, నీతో మనిషి మాట్లాడినట్టుగా నీ ఎదురుగుండా ఉన్న మనుషులు నీతో మాట్లాడలేకపోవచ్చు. కానీ మనము నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పేరు నజరేయుడైన యేసు గనుక, ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనుక, ఆయన మానవత్వాన్ని ఎరిగిన దేవుడు గనుక, ఆయన మహనీయుడు గనుక, ఆయన నీతో మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఆయన మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. ఒకసారి సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. సువార్త ప్రకటించడానికి వెళ్తా ఉంటుంటే ఆ వెళ్ళేటువంటి సమయంలో ఒకళ్ళ ఇంటికాడ ఒక ఊరి చివరన ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె దగ్గర ఏముందంటే గోంగూర బాగా పెరిగింది. మాస్టర్ గారికి బాగా గోంగూర అంటే బాగా ఇష్టం కదా. ఏమ్మ గోంగూర ఇస్తావా అన్నాను. సరే ఇస్తానండి, పోసుకోండి అన్నాను. సరే కవర్ ఇయ్యమ్మా అన్నాను. సరే కవర్ లేదండి, సూర్యులో ఎతుకుతుంది.
నేను ఈ లోపు గబాల్ని వెళ్ళబోయేది అయ్యా అయ్యా లోనకు రాకంది. ఏంటంట? లోనకు రాకంది. లోనకు వచ్చో కానీ నా దగ్గరికి అంట రాక నన్ను ముట్టుకోకంది. ఏమ్మా ఏమైందని అన్నాను. ఏమీ లేదండి, నాకు బ్లీడింగ్ ఆగదు నాకు. బ్లీడింగ్ ఆగని కారణాన్ని బట్టి మా ఇంట్లో వాళ్ళందరూ అంతమాలు ఏదో ఒకటి చేస్తా ఉంటారు కనుక నన్ను మైలుదాన్నని ఆ ఊరి చివర నన్ను ఇలాగా పెట్టేశారు. ఊరి చివర ఇలాగ నన్ను పెట్టేశారండి. ఇక ఒక్కదాన్నే నా జీవితం, ఒక్కదాన్నే నా బ్రతుకు, ఒక్కదాన్నే బాధైనా కష్టమైన ఏడుపైన వర్షమైన ఎండైనా వరదైనా ఏదో ఎప్పుడో వస్తారండి, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోతారంట? అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారండి. తర్వాత ఎప్పుడో తీసుకుంటాను, మళ్ళా వస్తువులు కూడా తీసుకోరంట. పాపం మైలు. ఈ దేవుని బిడ్డలారా, కొంతమంది వ్యక్తులు ఎలాగుంటారో తెలుసా? నీతో మనిషి మాట్లాడినట్టుగా నీతో మనిషి ప్రవర్తించినట్టుగా ప్రవర్తించు, నీతో స్నేహంగా ఉండరు. ఈ గుడ్డివాడి జీవితంలోని కూడా ఎంతో మంది మనుషుల దారంట వచ్చి పోయి ఆయనతో మాట్లాడుంటారు. కానీ ఏ వ్యక్తి కూడా ప్రేమగా పలకరించినటువంటి దాఖల సమయాలు ఆయన జీవితంలో లేదు. కానీ ఒకరే ఒకరున్నారు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనే ఆ గుడ్డివాడితో ఒక మనిషి మాట్లాడినట్టుగా, స్నేహితుడు మాట్లాడినట్టుగా, సహోదరుడు మాట్లాడినట్టుగా, ఆప్యాయతగా, దయగా, కరుణగా ఆయనతో మాట్లాడి ఆయనకున్నటువంటి బలహీనతను తొలగించినటువంటి సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు నీకున్న బలహీనతను బట్టి నీ దగ్గరికి ఎవరు రావడం లేదా? నీకున్న పరిస్థితులను బట్టి నీ దగ్గరికి ఎవరు రావడం లేదా? నీకున్న లోపాలను బట్టి నిన్నెవరు హక్కును చేర్చుకోపోయి ఆదరించలేకపోతున్నారా? ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రా. ఈ ఆత్మీయ కూడికల్లో మేలు పొందు, ఆత్మీయంగా నడువు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాట నిన్ను ఆదరించగలిగింది. ఆయన మాట నీ హృదయాన్ని తెప్పరల చేయగలిగింది. ఆయన మాట మన కుటుంబాలు కట్టగలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అందుకని ఆ గుడ్డోడు అన్నాడు, ఒక మనుష్యుడు. ఏంటంట? ఒక మనుష్యుడు. నీతో మనిషి మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదా? ఏ సహోదరుడా, సహోదరి, నీ అవసరం తీరిన తర్వాత, నీ మీద ఆశ తీరిన తర్వాత, నీ మీద కోరిక తీరిన తర్వాత, ప్రియ సహోదరుడా, ప్రియ యవ్వన బిడ్డ, నీ మీద కోరిక తీరిన తర్వాత నీతో మరలా ఆ రకంగా మాట్లాడలేని మనుషులు నువ్వు ఎదురు చూస్తుంటావు. నీ దగ్గర ఉన్నదే, ఇలా చూడాలి, బైబిల్ చదవకుండా, నీ దగ్గర ఉన్నదే లేనిది పట్టుకెళ్ళిపోయి నిన్ను ఒంటరివాణ్ణి చేసి మరలా నీతో మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడలేని వారు నీ జీవితంలో చాలా మంది ఉంటారు. కానీ నేను ఒకే ఒక మాట చెప్తాను, మనం నమ్మిన యేసు ప్రభు వారు గొప్ప దేవుడు. ఆయన ప్రాణములను తెప్పరలా చేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆగరుకి పిల్లలు పుట్టారు, షారాకు పిల్లలు లేరు. ఆగరు షారాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అన్నాకి పిల్లలు లేరు, మరొక స్త్రీకి పిల్లలు ఉన్నారు. ఆమె అన్నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మనిషి మాట్లాడినట్టు మాట్లాడరండి కొంతమంది. అసలు ఏ మాట నోటంట వస్తుందో కూడా ఆలోచించి మాట్లాడరు. తల్లిని తల్లిలాగా, చెల్లిని చెల్లిలాగా, కుటుంబాన్ని కుటుంబంలాగా మాట్లాడలేనటువంటి తరం నేటి తరం. కానీ నా యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవారు. ఆయన నీతో ప్రేమగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. స్తోత్రం చేద్దామా? ఆయన నీతో జాలిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. రెండో విషయాన్ని నేను చెప్తాను. సమయం అవుతుంది కనుక నేను ముగిస్తాను. రెండో విషయాన్ని చెప్తాను. ఇంకా చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ గుడ్డివాడు యేసు ప్రభు వారి గురించి ఏమనుకున్నాడు? ఒక మనుషుడు. దీనికి అర్థం ఏం చెప్పాను? నీ జీవితంలో ఎవరో నీతో మనుషులు మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతే ఈ బైబుల్, ఈ వాక్యం, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నీతో మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడతారు. ఆయన మానవత్వాన్ని ఎరిగినటువంటి మహనీయుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రెండోది మనం చూద్దాం, 17వ వాక్యం. 17వ వాక్యం చదువు. అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఎక్కువ చదవద్దు, సమయం లేదు గనక తక్కువ చదువుదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
రెండోది ఏంటంటే ఆయన ఒక ప్రవక్త. ఈ గుడ్డివాడు రెండో స్టెప్లోనికి వచ్చాడు. ఏంటి ఆ స్టెప్ అంటే ఆయన ఎవరట? ఆయన ఎవరు? ప్రవక్త. దేవునికి స్తోత్రం. చూడండి, బాగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. మొట్టమొదట ఈ గుడ్డివాడిని అడిగిందేమో, గుడ్డివాడితో రోజు తిరిగేటువంటి వ్యక్తులు ఆయన అడిగారు. ఆయన ఒక మనుషుడని చెప్పేశాడు. రెండో స్టెప్లోనికి వచ్చేసరికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు వీడి దగ్గరికి వచ్చి, ఒరే నీకు స్వస్థత ఎలాగొచ్చింది, నీ కళ్ళు ఎలా తెరవబడ్డాయి, నిన్న మొన్న గుడి దగ్గర కూర్చుని అడుక్కునేవాడు కదా, నిన్ను స్వస్థపరిచిన వ్యక్తి ఎవరు, నిన్ను స్వస్థపరిచిన వ్యక్తి ఎవరు అని అడిగితే ఈ గుడ్డోడు అన్నాడు, అయ్యా నా కనులు తెరవబడ్డాయి, నేను చూడడం మొదలు పెట్టాను. ఆయన ఎవరంటే ఆయన ఒక, చెప్పండి గట్టిగా, ఆయన ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకి లేపండి. రెండు చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రగానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరట? ఆయన ఎవరో? ప్రవక్త. ఎందుకు ఈ మాట చెప్పాడు గుడ్డోడు? శాస్త్రులకి, పరిసయ్యులకి, అమ్మ మీరు ఏంటి మాట్లాడుతున్నారు, ఆయన ఇబ్బంది లేదు కదా, దూరం కూర్చో, ఎవరికి వచ్చింది ఏదన్నా ఉంటే స్కూల్ మెటీరియల్స్, స్కూల్ మెథడ్స్ వాడు రాసిచ్చి, దేవునికి స్తోత్రం. స్కూల్ మెథడ్స్ అంటే స్కూల్లో ఉంటాం కదా, ఏదైనా చెప్పాలనుకుంటే టీచర్ ఏమన్నా అంటదేమోనంటే రాసిచ్చేసి చీటి అంటాం కదా. దేవుని స్తోత్రం. ఏమనుకోద్దే, హల్లెలూయా, హల్లెలూయా. నా మీద కోపం పెట్టుకున్నాను, ఇవాళ వెళ్ళిపోతాను, రేపు పొద్దున్న వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి రెండోది ఏంటి? ఆయన ఒక ప్రవక్త. శాస్త్రులకి, పరిచయులకి, సద్దుకైలకి ప్రవక్త అంటే భయం. ప్రవక్త అంటే భయం. ప్రవక్తనేమి అనకూడదు, ప్రవక్తనేమి అనకూడదు. కనుక ఈ గుడ్డివాడు తెలివితేటలు ఉపయోగించాడు. తనని ఎవరైతే స్వస్థపరిచారో ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ఘనతని, ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, ఆ వ్యక్తి యొక్క మహిమను, ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని ఆ గుడ్డివాడు ఎలా చాటి చెప్తున్నాడంటే, మీరే భయపెడతాక ఆయన మామూలుడు కాదు, మీరు భయపెడతాక భయపడే మనిషి కాదు. ఆయన ఎవరో? ఆయన ఎవరో? ప్రవక్త. నువ్వు అనుకున్న ప్రవక్త టైపు కాదు ఆయన. ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పరా, హల్లెలూయా. ఎవరికంటే గొప్పవాడంట? ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభువారు. స్తోత్రం చెప్పండి. ప్రవక్త కంటే గొప్పవాడు ఎవరు? యేసు ప్రభువారు. చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఏం చేశారు ప్రవక్తలు? ప్రవచించారు. బైబిల్లో బాగా అర్థం చేసుకోండి, ఇలా చూడండి. బైబిల్లో 99% ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి కోసమే చెప్పబడ్డాయి, యేసుక్రీస్తు ప్రభువారి కోసమే పలకబడ్డాయి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలోనే నెరవేర్చబడ్డాయి. బాగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. కొంచెం రాంగ్ అయినా కానీ మీకు తప్పుగా అర్థమవుతుంది. 99% ప్రవచనాలు యేసు ప్రభువారి కోసమే చెప్పబడ్డాయి, యేసు ప్రభువారి జీవితంలోనే నెరవేర్చబడ్డాయి. 1% ప్రవచనాలు మాత్రమే ఇశ్రాయేలీయులకి, సార్వత్రిక ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఉంటాయి. ఈ ప్రవచనాలన్నీ ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? ప్రవక్తలు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పారండి? ప్రవక్తలు చెప్పారు. ఈ ప్రవక్తలు చెప్పేవాళ్లే గాని ప్రవచనాన్ని నెరవేర్చగలిగిన శక్తి గాని, ప్రవచనాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యం గాని, ప్రవచనాన్ని నెరవేర్చగలిగినటువంటి మహిమ గాని ఈ ప్రవక్తల దగ్గర, ఎవరి దగ్గర లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక విషయాన్ని చెప్తున్నాను, బాగా గమనించండి. ప్రవచనాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి, ప్రవచించగలిగినటువంటి వ్యక్తి అదే ప్రవచనాన్ని
నెరవేర్చగలిగినటువంటి వ్యక్తి మనము నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన అధికారము కలిగిన దేవుడు ఆయన. ఆయన రక్షణ ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఆయన ప్రవచించటమే కాదు కానీ అదే ప్రవచనాన్ని ఆయన నెరవేర్చగలిగినటువంటి దేవుడు. ఎంతమంది దగ్గర మీ వాగ్దానాలు ఉన్నాయి? మీ వాగ్దానాలు పట్టుకోండి ఒకసారి. మీ వాగ్దానాలు హల్లెలూయా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, ఈలోపు వాగ్దానాలు తీసుకుని మీ చేతిలో పట్టుకోండి. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను పాడాలి గట్టిగా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడేను. నీ కృపయే కాచి కాపాడేను. నీకు పాడాలి గట్టిగా. కాపాడేను. నీ కృపయే కాచి కాపాడేను. నీ కృపయే కాచి కాపాడేను. నీ కృపయే కాచి కాపాడేను. హల్లెలూయా. మీ దగ్గర ఉన్న వాగ్దానం అది మీకు ఒక ప్రవచనం. అది మీకు ఒక ప్రవచనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ మీ దగ్గర మీరు ఇంటికాడ మర్చిపోయి ఉంటారు, మీకు అది గుర్తుండి ఉంటుంది. అది ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు, ఏ ప్రవచనాన్ని అయితే ఇచ్చాడు, ఏ వాగ్దాన సందేశం అయితే నీకు ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి యేసయ్య శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరండి యేసయ్య? శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఈ గుడ్డివాడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఆయన మీరు ఎవరో అనుకుంటున్నారు? ఆయన సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నారు మీరు, ఆషామాషి మనిషి అనుకుంటున్నారు మీరు, మీలో ఎవడో ఏందో అనుకుంటున్నారు మీరు. కానీ ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ ప్రవక్తలు వేరు కానీ యేసుక్రీస్తు ప్రభువారనే ఈ ప్రవక్త, ఆయనకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన ప్రవచించడమే కాదు కానీ ఆయన ప్రవచనాన్ని నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకున్నటువంటి ప్రవచనం, నీకున్నటువంటి వాగ్దానం బహుశా ఇప్పటి వరకు నువ్వు మర్చిపోయావు. ఈరోజు నువ్వు తీసుంటావు, ఎప్పటి వరకు మర్చిపోయి ఉంటావు. కానీ మన ప్రవక్తగా పిలవబడుతున్న ఆరాధించబడుతున్నటువంటి రక్షకుడైన యేసు ప్రభువారు ఆయన నీకు ప్రవచించారు, ఆయన నీకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చగలిగినటువంటి కృప కలిగిన దేవుడు గనుక నీ వాగ్దానం చేతబచ్చుకుని ఈరోజు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. సరే, ఇక మూడో మాటలోనికి వెళ్దామే. చాలా సింపుల్గా మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. మూడో మాటలోనికి వెళ్దాం. సరే, మరలా అయిపోయింది. తల్లిదండ్రులు పిలిచారు. తల్లిదండ్రులు పిలిచి, ఇది పుట్టిన కాడి నుంచి గుడ్డోడేనా? మీరు 18వ వచ్చిన కాడి నుంచి ఉంటుంది ఆ మాట. 18వ వచ్చిన కాడి నుంచి 19వ వచ్చిన చదవవసరం లేదండి, మీరు చూడండి అంతే చాలు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు పిలిచారు. కొంతమంది దగ్గర బైబిల్ లేవు కదా, అందుకని నేను మాటల్లో చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు పిలిచారు. వచ్చారు.
ఎదురుగుండా నుంచోబెట్టారు, చేతులు కట్టుకున్నారు. ఏంటి పరిస్థితి అని అంటే, ఏంటయ్యా ఆడు పుట్టిన కాడి నుంచి గుడ్డోడేనా? గుడ్డోడే. యాక్షన్ ఏమన్నా చేశాడా? యాక్షన్ గట్ట ఏం కాదండి. ఆడు పుట్టిన కాడి నుంచి, చెప్పండి, ఆడు పుట్టిన కాడి నుంచి గుడ్డోడే. ఆడు పుట్టిన కాడి నుంచి గుడ్డోడే. ఆడిని స్వస్థపరిచింది ఎవరో ఏమోనండి, మాకు తెలీదు. ఆడు తెలివైనోడే, ఆడు జ్ఞానవంతుడే, ఆడు మంచోడే, ఆడు పెద్దోడే అయ్యాడుగా. ఆడినే మీరు అడగండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ ఉన్నటువంటి మాటలే మీకు నేను చెప్తున్నానే. ఆడు తెలివైనోడే, ఆడు జ్ఞానవంతుడే, ఆడు పెద్దోడు అయ్యాడుగా. ఆడి సమాధానం ఆడు చెప్పుకుంటాడు. కనుక ఆడినే అడగండి మీరు అని అంటే, రెండవ మారు ఆయన్ని పిలిచి, అయ్యా ఆడెవడో, యేసు ప్రభు వారు ఎవరో, ఆయన పాపి కదా. యేసు ప్రభు వారు ఎవరు అంటున్నారు? వీళ్ళు పాపి కదా అని అంటే ఆయన అంటాడో చూడండి, 25వ వచనం. 25వ వచనం. వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రం నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వృద్ధివాడినయుండి ఇప్పుడు చూచుచున్నానను. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. బోలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పాలి, బోలో యేసు మహారాజుకే. అయ్యా యేసయ్య పాపి అనే వాళ్ళు అంటున్నారు. ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటే యేసు ప్రభు వారి గొప్పతనం ఏముందండి? యేసు ప్రభు వారి శక్తి ఏముంది? యేసు ప్రభు వారిది ఏముంది? యేసు ప్రభు వారిలో ఏది కూడా లేదు. గొప్పోడంటే ఇలాగ ఉండాల, శక్తిమంతుడంటే ఇలాగ ఉండాల, దేవుడు అంటే ఇలాగ ఉండాల అని చాలా మంది మనుషుల్ని మభ్య పెడతా ఉన్నారు. యేసు ప్రభు వారిని కూడా ఏమంటున్నారంటే ఆయన పాపి అని అంటా ఉన్నారు. ఈ గుడ్డివాడు ఏమంటున్నాడు? వాడు ఆయన పాపియో కాదో నాకు తెలియదండి, కానీ ఒకటి మాత్రం నేను చెప్పనా, నేను ఒకప్పుడు గుడ్డోడిగా ఉన్నాను, కానీ ఆయన దయ వలన నేను చూపు పొందుకున్నాను, చూడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడండి. ఆయన పాపులలో చేరక ఆయన ప్రత్యేకించబడిన వాడు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన మన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయన నిర్దోషి, నిష్కళంకుడు, పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వాడు. ఆయన తనకు తానే ఏం చేసుకున్నాడంట? రిక్తునిగా చేసుకుని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటంట? ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు. అందుకనే యెషయా భక్తుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనాన్ని చూసి ఆయన ఏమంటున్నాడో తెలుసా? అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. శరాబులు, కెరూబులు, దూత గణములు ఏమని పొగడుతున్నాయి ఆయన్ని అంటే, ఆయన పరిశుద్ధుడు. చెప్పండి నాతో, పరిశుద్ధుడు. గట్టిగా చెప్పాలండి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన దూత గణముల చేత పొగడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన పాపి కాదండి. పాపులను రక్షించడానికి, నశించిన దానిని రక్షించడానికి, నశించిపోతున్న మానవాళిని పాపపు యొక్క కోరల నుంచి, పాపపు యొక్క అధికారము నుంచి, పాపపు యొక్క ఆ మూఢత్వము నుంచి విడిపించడానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక నిజరక్షకుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన పాపి కాదు. ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈరోజు ఎవరో చెప్పారని, ఏదో అన్నారని, ఏదో విన్నావని యేసు ప్రభు వారి కోసం నీ అంతట నీవు తప్పుగా అర్థం చేసుకుని లేనిపోని శాపాన్ని, లేనిపోని అన్యపరమైనటువంటి విషయాలని నీ మీదకే, నీ కుటుంబం మీదకే తెచ్చుకుని శాపాన్ని అనుభవించుకో. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరండి? చెప్పండి గట్టిగా, ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆ గుడ్డోడు అంటున్నాడు, అయ్యా ఆయన పాపి మాత్రం కాడు. ఈ పాపియో కాడో నాకు తెలియదంటే దాని అర్థం ఏంటి? ఆయన మాత్రం పాపి మాత్రం కాడు. కిందకు వచ్చేసరికి ఆ గుడ్డోడు అంటాడండి, ఏంటి మీరు ఎలా చూడండి, బైబిల్ చూడకండి, బైబిల్ చూస్తే మీకు ఏమర్థం కాదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ కిందకు వచ్చిన తర్వాత అంటాడు, ఏమండి గుడ్డోడు అంటున్నాడు వాళ్ళ దగ్గర,
ఏమండి యేసు ప్రభు వారి కోసం ఎంతెలాగ అడుగుతున్నారో మీరు కూడా ఆయన శిష్యులైపోతారా? దేవునికి స్తోత్రం. ఏంటంట? మీరు కూడా ఆయన శిష్యులు అయిపోతారు. యేసు ప్రభు వారి కోసం ఎవడైతే చెడ్డగా చెప్తాడో ఆయన యేసు ప్రభు వారి శిష్యుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. మా ఊర్లోని పైప్ ఉంది. మన దగ్గర స్కూల్ దగ్గర మందిరం దగ్గరికి స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర పైప్ ఉంది. ఆ పైప్ దగ్గర బల్ల ఉండేది. ఆ బల్ల మీద కూర్చునే వాళ్ళం బ్యాచ్ మేము. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ఒరే అల్లిలోయ వాళ్ళు వెళ్ళిపోతున్నారు రోయ్ అనేవాళ్ళు. వాళ్ళని ఎక్కిరించేవాళ్ళు, వాళ్ళ కూడా ఎంటబడేవాళ్ళం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అపహాసించాం, ఏళన చేశాం, దూషించాం. బైబిల్ అంటే ఏంటో తెలీదు, వాక్యం అంటే ఏంటో తెలీదు. అలాంటి వాడిని ఆయన నన్ను దేవుడు పట్టుకుని ఆశీర్వదించి తన సేవ కొరకు ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైతే దేవుణ్ణి అపహసిస్తున్నారో, ఎవరైతే దేవుడిని దూషిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి అపహాస్యం చేస్తూ ఉన్నారో, హేళన చేస్తూ ఉన్నారో, వారు ఏదో ఒక రోజున వారి నాలుక యేసు నామాన్ని స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం. వారి మోకాలు యేసు ఎదుట వంగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ పంచభూతాలు ఆయనకి లోబడతాయి కనుకనే ఆయన పాపి కాదు కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాటలోనికి వెళ్తున్నాను. 30వ వచనం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరెరగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కనులు తెరిచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. 4వదిగా ఈ గుడ్డోడు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్గా యేసు ప్రభువారు ఒక మనిషి అని అన్నాడు. 2వది యేసు ప్రభువారు ఒక ప్రవక్త అని అన్నాడు. 3వదిగా యేసు ప్రభువారు పాపి కాదు కానీ ఆయన పరిశుద్ధుడు అని అన్నాడు. 4వదిగా ఏమంటున్నారో తెలుసా? దైవ భక్తి కలిగిన వాడై ఉండి ఆయన చిత్తానుసారంగా, బాగా గమనించండి, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది ఆయన మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమన్నాడు తెలిసి ఈ గుడ్డోడు? అయ్యా, దేవుని చిత్త ప్రకారం అడిగితే దేవుడు దయచేస్తాడు కదా, దేవుడు ఇస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ మాత్రం కూడా మీకు తెలీదా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలీదా? నేనంటే గుడ్డోడిని. ఆయన ఎక్కడ పుట్టాడో ఎలా చూడాలి. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా పెరిగాడో, ఎలా ఉన్నాడో నాకు తెలీదు. పుట్టిన కాడి నుంచి మీరు చూస్తున్నారుగా, ఆయన గురించి మీకే తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన గురించి మీకే తెలుసు గనుక పాపుల మనవి ఆలకించడం. వీళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పాలి. అర్థమవుతుందా మీకు వాక్యం? అర్థమవుతలేదా? దేవునికి స్తోత్రం. అర్థమయ్యి అర్థం అవునట్టుగా ఉందా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎనమాలు ఉన్నవాళ్ళు చేతులు ఎట్టాలి. ఏంటి అంతమాలి ఎనమాలు ఉన్నవాళ్ళు అంటారు. ముందున్న వాళ్ళు ఏమయ్యారండి అంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రాజుగారు పెద్ద కోళ్ళ మంచిది కాదంటే దాని అర్థం ఏంటి? చిన్న కోళ్ళం మంచిదని అర్థం. అంటే వెనకున్న వాళ్ళు చెప్పామనుకోండి, ముందున్న వాళ్ళు కూడా ఏమవుతారు? సిట్ రైట్ అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కదంతా. హల్లెలూయా. గనుక వీళ్ళు ఏమన్నాడు తెలుసా? ఇతను ఏమంటున్నాడు తెలుసా? పాపుల మనవి ఆలకించడం. వీళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు అనే వ్యక్తి పాపులు చేసే ప్రార్థన ఆలకించడండి. పాపులు చేసే ప్రార్థన ఆలకించడు. దేవుడు ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు రాలేదు కానీ ఆరోగ్యం లేని వారి కొరకు ఆయన వచ్చాడు. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు కానీ అనీతిమంతుల కొరకు ఆయన వచ్చాడు. మంచివారి కొరకు ఆయన రాలేదు కానీ చెడ్డవారి కొరకు వచ్చారు. లోకమంతా చెడిపోయింది, నశించిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన యావత్ ప్రపంచాన్ని రక్షించడానికి, పాపుల మనవి ఆలకించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడయ్యా అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు కూడా చెప్పాలి, అయ్యా నీ కోసమే వచ్చాడు యేసయ్య, నిన్ను రక్షించడానికే వచ్చాడు యేసయ్య, నిన్ను విడిపించడానికే వచ్చాడు యేసయ్య,
నీ ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి, పునరుద్ధరించడానికి, పురికొల్పడానికి, మరలా మండించడానికి, మరలా రేకెత్తించడానికి, ఆరిపోయిన నీ జీవితాన్ని, చల్లారిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని నువ్వు నమ్మగలగాలి. దేవునికి స్తోత్రం. అందుకనే పాపులు మనని ఆలకించడు కానీ దేవుని చిత్తానుసారంగా అడిగితే ఆయన ఏం చేస్తాడండి? ప్రార్థన ఆలకిస్తాడు కదండి అని అన్నారు. అది ఆయన అభిప్రాయం. ఇక చివరి అభిప్రాయం అంటే 5వ ఎన్నో వస్తుంది చూడండి, 33వ వాక్యం. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చెప్పనేరడని దేవునికి స్తోత్రం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 33వ వాక్యంలో ఏముందంటే, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. ఎవరటండి ఈయన? ఈయనంటే ఎవరు? యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని దగ్గర నుంచి వచ్చారు. దాని అంటే అర్థం ఏంటి? ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే రక్షకుడై ఉన్నాడు, ఆయనే విమోచకుడై ఉన్నాడు, ఆయనే సజీవుడై ఉన్నాడు, ఆయనే మన బ్రతుకులను వెలిగించేవాడిగా, మండించేవాడిగా, మన కుటుంబాలను ఆశీర్వదించేవాడిగా ఆయన ఉన్నాడు. చూడండి, నీకు మరలా స్టెప్ బై స్టెప్ మరలా చెప్తున్నాను. మొట్టమొదటిగా గుడ్డోడు ఏమన్నాడు? యేసు ప్రభుని మనిషి అని అన్నాడు. రెండోది ఏమన్నాడు? ప్రవక్త అని అన్నాడు. మూడోది ఏమన్నాడు? పాపి కాదు పరిశుద్ధుడు అని అన్నాడు. నాలుగోది ఏమన్నాడు? ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అని అన్నాడు. ఐదోది ఏమన్నాడు? ఆయన దేవుడు అని అన్నాడు. ఎక్కడ నుంచి ఎక్కడికి ఈ గుడ్డివాడు మాటలు వచ్చాయో చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇదే మీకు మీరు బాగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం. యేసు ప్రభు వారిని మనిషి అనుకున్నాడు, ప్రవక్త అనుకున్నాడు, పరిశుద్ధుడు అనుకున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి యేసు ప్రభు వారి కోసం ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఆయన నిజంగా దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మందిరానికి వచ్చావు, ప్రార్థనకు వచ్చావు, దేవుని దగ్గరికి వచ్చావు, యేసు ప్రభు దగ్గరికి వచ్చావు. అసలు ఆ యేసు ప్రభు వారి కోసం నీకున్నటువంటి ఉద్దేశం ఏంటి? నీకున్నటువంటి ఆలోచన ఏంటి? నీకున్నటువంటి ప్రణాళిక ఏంటి? యేసు ప్రభు వారి కోసం నువ్వేమనుకుంటున్నావు? అసలు ఏమనుకుని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చావు? ఏమనుకుని మందిరానికి వచ్చావు? ఏం చేస్తాడని, ఏ కార్యాభివృద్ధి కలిగిస్తాడని యేసు ప్రభు వారి దగ్గరికి నువ్వు వచ్చావు? నాకైతే తెలియదు, కానీ ఆయన నీతో మనుషులుగా మాట్లాడగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు నీ కొడుకు నీతో మాట్లాడలేదా మనిషిగా? ఇప్పుడు వరకు నీ కోళ్ళ నీతో మనిషిగా మాట్లాడలేదా? ఇప్పుడు వరకు నీ బంధువులు నీతో మనుషులు మాట్లాడినట్టు మాట్లాడలేదా? కాకులు పీకుతున్నట్టుగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని, నీ సంపదను పీక్కు తిని ఇప్పుడు నిన్ను ఒంటరివాణ్ణి చేసి వదిలి వెళ్ళిపోయారా? కానీ నా యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి నిన్ను ఆయన చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన హస్తాల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీ చూపు బాగోలేదని, నీ నడక బాగోలేదని, నీ రూపం బాగోలేదని, నీ రంగు బాగోలేదని, నీ ఆస్తి సరిగా లేదని, నువ్వు క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తిగా లేవని, నీ ఇంటిలో ఏది సవ్యంగా ఉండదని మనుషులందరూ ఏళన చేసిన పరిస్థితుల్లో ఒకవేళ ఈ స్థలములో కూర్చుంటే గనక ఆయన హెచ్చించగలిగినటువంటి దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను పైవాడిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి నిశ్చయతలోనికి, అలాంటి ఆశీర్వాదములోనికి, అలాంటి కృపలోనికి, అలాంటి తీర్మానంలోనికి నువ్వు రాగలిగితే ఆయన నీతో మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడతాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనిషి అనుకున్నాడు యేసు ప్రభువారిని, ప్రవక్త అనుకున్నాడు యేసు ప్రభువారిని, పరిశుద్ధుడు అనుకున్నాడు యేసు ప్రభువారిని, ప్రార్థన ఆలకించేవాడు అనుకున్నాడు యేసు ప్రభువారిని. చివరికి ఒక తీర్మానంలోనికి వచ్చాడు. నిజముగా బల్లగుద్ది చెప్తున్నాడు ఆయన, యేసు క్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం.
నీ కుటుంబం నిన్ను వెలివేసిన, నీ బంధువులు నిన్ను వెలివేసిన, నీ అయిన వారు నిన్ను వెలివేసిన, ఎవరు నిన్ను తోలనాడినా, ఎవరు నిన్ను కాదనుకున్నా, నేను నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు అని నువ్వు నిలబడగలిగినట్లయితే ఆయనతో పాటు పరలోక రాజ్యములో శాశ్వతంగా నిలబడడానికి దేవుడు నీకు అధికారాన్ని, ఆయుష్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి కృపను మనం పొందుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించండి. ఒకసారి తలల వంచండి, ఒకసారి తలల వంచండి. చిన్న ప్రార్థన. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం.